అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాటర్ సప్లై లైన్ల ఆపరేటర్గా కళ్యాణంలో పనిచేస్తున్నాను. గత 28-29 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను. అప్పటి నుంచి కానీ మాకు సరైనటువంటి జీతాలు లేవు, సరైనటువంటి ఇంక్రిమెంట్లు లేదు. ఇప్పుడు ఒక 2023 సంవత్సరం నుంచి మేము ధర్నాకి వెళితేనే తప్ప జీతాలు ఇవ్వడం లేదు. 6 నెలలు అయింది మాకు జీతాలు ఇవ్వక. 6 నెలల నుంచి మేము ఏ విధంగా డ్యూటీకి రావాలి చేస్తున్నాను. అయినా కానీ ఏమంటే జీతం వస్తుంది, ఎప్పుడో రోజు ఇస్తారు, మా కుటుంబాలు బాగుపడతాయి, ప్రజల కోసం సేవ చేయాలా, ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వాలా. ప్రజలకు ఎందుకంటే పల్లెల్లో బోర్ వాటరు, అది ఫ్లోరైడ్ ఉంటుంది, మా మంచి వాటర్ ఇవ్వాలంటే అని చెప్పి మేము ఆ ఉద్దేశంతో కార్మికులు ఎంతోమంది కష్టపడి పనిచేస్తున్నాం. రాత్రనక పనులు చేస్తున్నాము, పగలనక. ఎంతోమంది వర్కర్స్ అయితే వాళ్ళకి ఛార్జీలకు లేవు, ఛార్జీలకు అనారోగ్యాలు పాలవుతున్నారు. కొంతమంది అయితే రోడ్లలో నడుచుకొని పోతుంటారు, కొంతమంది అయితే బైకుల్లో పడి కాళ్ళు ఇరిపోయినాయి. శ్రీరామ్ రెడ్డి కార్మికులు రెండవ రోజు సమ్మె ప్రారంభమైంది. కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెకు దిగారు. అంటే సత్యసాయి శ్రీరామ్ రెడ్డి కార్మికులకు గత 7 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. అది కూడా ఇచ్చేది తక్కువ వేతనం. అది 7 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఫ్యామిలీలో పిల్లల్ని చదివించుకోవడానికి కానీ, ఫ్యామిలీని పోషించుకోవడానికి కానీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే గత్యంతరం లేకుండానే ఈరోజు సమ్మెకు దిగారు. అధికారులు మాత్రం ఎటువంటి చలనము లేదు. అనేక వినత పత్రాలు ఇచ్చాం, సమ్మె చేయొద్దండి, మేము సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి కలెక్టర్ స్థాయి నుంచి కూడా అందరూ చెప్పారు. అయినా కూడా చెప్పిన మాటలన్నీ కూడా నీరు గారిపోయాయి. అందుకనే కార్మికులు ఈరోజు సమ్మె చేస్తున్నారు. అదేవిధంగా ఒక సర్వే చేశారు దీనిపైన, QC/QA అని క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ అసెస్మెంట్ అనే పేరుతో ఒక సర్వే చేసి కొన్ని ప్రతిపాదనలు ఇచ్చినారు ఆ కమిటీ ప్రతిపాదనలు కార్మికులను పొట్టగొట్టే విధంగా ఉన్నాయి. కార్మికులకు పని గంటలు పెంచాలని చెప్పేసి, కార్మికులు వేతనాలు తగ్గించాలని, కార్మికులందరినీ కూడా కుదించాలని చెప్పేసి ఆ కమిటీ ప్రతిపాదన చేసింది. ఏదైతే ఆ కమిటీ ప్రతిపాదన చేసిందో వాటన్నిటిని కూడా ఉపసంహరించుకోవాలి. లేదంటే కూడా ఈ పోరాటం ఇంకా మరింత ఉధృతమవుతుంది. అన్ని ప్రజా సంఘాలు కూడా కలుపుకొని ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి CITUగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే కార్మికులు నిత్యం ప్రజలకు అవసరమైన మంచినీళ్ళు అందిస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు ఎట్లా గడుస్తున్నాయో లేదా అనేది కూడా పక్కన పెట్టి ప్రతిరోజు కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి నీరు సరఫరా చేస్తున్నారు. మరి అలాంటి కార్మికులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. రీసెంట్గానే ఒక బడ్జెట్ రిలీజ్ చేశారు. ఆ బడ్జెట్లో అయినా కూడా వీళ్ళకి కార్మికులకు వేతనాలు చెల్లిస్తారేమో అని ఆశగా ఎదురు చూశారు కార్మికులు. అయినా కూడా అవేమీ రాలేదు. అందుకనే కార్మికులు సమ్మె చేస్తున్నారు. PF, PSI చెల్లించడంలో కూడా ఇవి కాంట్రాక్టర్లు వెనుకబడి ఉన్నారు. ఏదైనా అత్యవసర ప్రమాదం జరిగి ఏదైనా కుటుంబాల్లో కూడా ఇబ్బంది వస్తే కూడా ESI, PF చెల్లించుకోకుండా ఉంటే వాటి ఉపయోగం కూడా లేకుండా ఉంటుంది. అందుకనే కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఏదైతే QC/QA ప్రతిపాదనలు తీసుకొచ్చిందో వాటిని రద్దు చేయాలి. కార్మికులందరికీ కూడా వెంటనే బకాయి వేతనాలు, PF, PSI పెండింగ్ వేతనాలు అన్నీ కూడా వెంటనే చెల్లించాలి. లేదంటే కూడా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు నాగమణి, CITU జిల్లా అధ్యక్షురాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.